గాజుల రామారం సర్కిల్ కార్యాలయంలోని నిర్వహించిన శానిటేషన్ జవాన్ గజేంద్ర బాబు పదవీ విరమణ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్మెంట్ అనేది వయసుకు మాత్రమే అని ప్రజాసేవకు కాదని అన్నారు. గజేంద్ర బాబు గత 40 ఏళ్లుగా తన సేవలకు ప్రజలకు అందిస్తూ కుత్బుల్లాపూర్ కు జంట సర్కిళ్ల పరిధిలో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారని, ఇలాంటి ఉద్యోగి సేవలు పదవీ విరమణ తర్వాత కూడా ప్రజలకు అవసరమని, వారు ఆయుర ఆరోగ్యాలతోటి సంపూర్ణ జీవితం కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు మల్లారెడ్డి, నరసింహ, వివిధ విభాగాల అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారు చెప్పిన పని నేను ఎన్నడూ తూచా తప్పకుండా చేశాను. ఒకే ఒక పని చేయలేకపోయాను. నేను జనదాటింది అయితే నా వల్ల కాలేకపోయి నేను రెవెన్యూ నుండి మళ్ళీ వచ్చేసాను. మేడంగా రావడంతో ఈరోజు మన గజేంద్రబాబు గారి కూర్చొని విరమణ సార్. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. కూర్చోండి, అందరూ కూర్చోండి. ఏ ఇష్యూ ఉన్నా కూడా మొన్న ఈ మధ్యన సార్ హై స్కూల్ వాళ్ళు తీసుకుంటే హై స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి సార్ మాకు బోర్ పోయింది, నీళ్ళు వస్తలేమంటారు. గజేంద్ర ఫోన్ చేసి మీకు గజేంద్ర నెంబర్ పంపుతున్నాను, ఆయనతో మాట్లాడండి, ఏమైనా ఎప్పుడు మీకు నీళ్ళు ఇస్తారని చెప్పినాం. ఆటోమేటిక్గా నీళ్ళు వస్తుంది. అంటే అటువంటి గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి. మరి ఈరోజు రిటైర్ అవుతున్నారంటే మాకు కూడా కొంచెం ఇబ్బందే. ఇప్పుడు అంటే వీళ్ళని కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాడు. సరిగ్గా ఫోన్ చేయడానికి అన్నా రాజనా బ్యాక్ జరుగుతాం మనం. సార్ కొంచెం బ్యాక్ సార్ 1 minute. ఓకే ఓకేనా. all the best. ఈరోజు గజేంద్ర బాబు గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి వేదిక నిర్వహించినటువంటి కార్యక్రమంలో వేదిక నిర్వహించిన పెద్దలు డిప్యూటీ కమిషనర్ కుత్బుల్లాపూర్ నరసింహ గారు ఎగ్జైన్ వచ్చినారంట. సరే అప్పుడు కొంచెం లేట్ అయిపోయింది ప్రోగ్రామ్ అంట. నేను తెలియగానే నేను ఇమీడియట్ కాల్ చేయడం జరిగింది వారికి. ఏదేమైనా గజేంద్ర బాబు గారు కుత్బుల్లాపూర్ ప్రాంతం అంతా ఇంతకుముందు గాజుల రామారం కుత్బుల్లాపూర్ రెండు కూడా ఒకటే సర్కిల్, ఒకటే మున్సిపాలిటీకి ఉన్నటువంటి సందర్భం. ఈ కుత్బుల్లాపూర్ ప్రాంతానికి అంతటా కూడా ఆయన ఒక దత్తపుత్రుడు లాంటివాడు. మున్సిపాలిటీ అంటే ఎందుకంటే చెప్పారు 1985లో వారి యొక్క ఈ యొక్క జీవితాన్ని అంటే ప్రజా జీవితాన్ని స్టార్ట్ చేసి ఏ రకంగా అంచెలంచెలుగా ఎదిగిండో వారి మాటలు చెప్పినారు. కానీ గజేంద్ర బాబు గారిని మేము దగ్గర నుండి చూసినాం కాబట్టి చాలా దగ్గర నుండి చూసినాం. అంటే చిన్ననాటి నుండి కూడా దాదాపు నాకు 48 సంవత్సరాలు, అంటే నేను 8 సంవత్సరాల వయసు నుంచే వారు చూస్తా ఉన్నా. ఒకటి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఆయన ఎప్పుడు అట్లే ఉండమని చాలా కఠినతరంగా ఉంటేనే ముందు పోయేటువంటి ఒక రోజు పే చేసినారు. అంటే ఆ పాత్ర పోషించిన ఆయన కూడా ఇందులో చెప్పినట్టు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వారితో పాటు పెద్దలు ఎన్నికల కష్టంగా అంటే ఒక స్తంభం ఇస్తే, ఒక ఎలక్ట్రికల్ పోల్ ఇస్తే
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడున్న పరిస్థితి మీకు తెలుసు ఏ రకంగా ఎంత వేగంగా అభివృద్ధి చెందింది, ఎట్లా మనం ఒక చిన్న గ్రామం నుంచి కూడా పట్టణంగా మారి పట్టణం నుంచి నగరంగా మారని మనం చూస్తా ఉన్నాం. ఇదే విధంగా వారిని నవ్వుతూ ప్రేమతో మాట్లాడి వారిని మళ్ళీ రండి. నిజంగా నేను అభిషేక పోసింది జోనల్ కమిషనర్ పోతున్నామే అంటే ఎక్స్పీరియన్స్ అంటే పనిలో పట్టుదల పట్టు సాధించాలా, పని పైన పట్టు ఉండాలా, చేయాలని అధికారికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, సరే రాజకీయ నాయకులు అంటే మీకు కొంచెం జాగ్రత్తగా ఉండి మాట తీరు సాఫ్ట్గా ఉండి జాగ్రత్తగా చెప్పి పంపించాల్సిన బాధ్యత రాజకీయ నాయకుడు ఉంటుంది. కానీ అధికారి ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అన్ని రకాలు ఉండాలి. కొంచెం అధికారికంగా మాట్లాడాలా, చెప్పే స్టైల్లో చెప్పాలి, మాటలు చెప్పాలా, అన్ని విధాలుగా అన్ని లక్షణాలు కూడా మరి కేంద్ర బాబు వాస్తవానికి మోటార్లని అన్ని ఎక్విప్మెంట్స్ చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుతుండే. అత్యవసర పరిస్థితి లేదు కానీ దాన్ని బయటకు చేయకపోతుంది. చాలామంది కొట్లాడుతూ వచ్చి కాబట్టి ఇన్ని రకాలుగా వారు చాలా చక్కగా పనిచేసుకుంటూ మరి ఈ రకంగా ఏ పని చేసినా సరే వారు తమ ఒక వ్యక్తిగత జీవితంలో, ప్రజా జీవితంలో, ఇక్కడ మన అధికారికంగా తన విధుల్లో, అదేవిధంగా తన కుటుంబంలో తన పిల్లలను పెంచడంలో, జీవితం అంటే ఇవన్నీ లైఫ్ అంటే కేవలం 85లో ఉద్యోగంలో ఫిట్టర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అవుతూ బోర్వెల్ రిపేర్ చేస్తూ, ఎలక్ట్రికల్ పని చేస్తూ, చందర్ చెప్పినట్టు అన్ని సెక్షన్లో పనిచేస్తూ వచ్చాను. పనిచేసినప్పుడు ఎన్నో బాధలు మన జంట సర్కిల్లోనే చేశాను. డిక్టేషన్ మీద విజిలెన్స్కి వెళ్ళి 4.5 సంవత్సరాలు విజిలెన్స్లో విశ్వజిత్ కంపాటి గారు అందరిలో 4 సెలెక్ట్ చేసుకున్నారు. అందులో నేను ఒకడిని. 1980 అయితే 18 మందిలో స్టోర్స్ ఇన్ఛార్జిగా ఎవరు తాళం చెవులు గజేంద్ర బాబుకి ఇవ్వాలని చెప్పారు. 30 సంవత్సరాలు స్టోర్ మెయింటైన్ చేస్తూ స్టోర్లోనే ఉన్నాను. అయితే ఎంతో మందితో పొగుడుదల కానీ తిట్లు కానీ అన్నీ కూడా కామన్గా జరిగినాయి. మరి ఆ తర్వాత పాండు సార్ వాళ్ళ బావ దగ్గర చేశాను. తర్వాత ఒక 5 సంవత్సరాలు వాళ్ళ అబ్బాయి దగ్గర చేశాను. తర్వాత 15 సంవత్సరాలు వాళ్ళ కుమారుడి గారితో బంధుత్వము. ఎన్నో ఉంటాయి ఒడుగుదొడుగులు. మనిషి అన్న తర్వాత అందరూ పొగడరు, అందరూ తిట్టరు. సగం మంది పొగుడుతారు, సగం మంది తిడతారు. అది కామన్. అదేవిధంగా నేను కూడా అన్నిటినీ ఎదుర్కొని ఇక్కడ వరకు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. అయితే నా ఇంతకుముందు మిత్రులు చెప్పారు గజేంద్రబాబుకు కోపం ఎక్కువ అని. అయితే పెద్దల వాక్యం నిజాయితీ పరుడికి కోపం ఎక్కువ ముందే ఉంటుంది. కాబట్టి మరి భగవంతుడు ఇచ్చాడు నాకు అట్లా, గొంతు కూడా అట్లనే ఇచ్చాడు. నా గొంతుతో గట్టిగా నేను ఏం బ్రదర్ అంటే ఏరా అన్నట్టు వినపడుతుంది. మరి అది నా తప్పో మన నన్ను సూచించిన బ్రహ్మ తప్పో నాకు తెలియదు. అదేవిధంగా నాతో పాటు జీతం వాళ్ళకు కూడా అదే జీతం ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళ పైన సూపర్వైజర్గా ఉన్నాను కాబట్టి నేను చెప్పిందంతా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. మళ్ళా 19 మంది ఎస్ఐపిఎల్ గతంలో కూడా చేశారు. అయితే నా అది చివరిగా ఒకటే మాట, అందరూ నేను మీ దగ్గర ఏదైనా తప్పుగా మాట్లాడి ఉన్నా చిన్నవారైనా క్షమించాలి. ఎందుకంటే నా ఉద్యోగం